జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితము కూడా అంతే, ఎవరి విలువ వారిదే. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. కొన్ని వాయిదాలు జీవితాన్ని కూడా వెనుకపడేలా చేయగలవు. నిజాన్ని చెప్పడానికి మనకు వీలు లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోవడమే మంచిది. ఆవేశముతో మన ఆలోచన మళ్ళితే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తాము. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మనం ఎలా వచ్చాం, ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాము. గతం మరవవద్దు, ఒకరి పతనము కోరవద్దు. ఈరోజు నువ్వు నాకు చేసేది రేపు నీకు జరగదని గ్యారంటీ ఉందా? డబ్బు ఎలాంటిదంటే చేతిలో ఉన్నప్పుడు స్వర్గాన్ని చూపిస్తుంది, చేతిలో లేనప్పుడు నరకాన్ని గుర్తు చేస్తుంది. గురువు గు అంటే గుండెల్లో ధైర్యాన్ని నింపి, రు అంటే రుణం తీర్చుకోలేని బంధమై, ఊ అంటే ఉన్నత స్థితికి చేర్చే దైవం. బ్రతుకంటే భోగం మాత్రమే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒకటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు. దయా, పరోపకారం మరియు త్యాగం, ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. అద్దమే నాకు మంచి మిత్రుడు, ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కాబట్టి. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్క పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కని తప్పిస్తూ జీవించాలి అంతే. ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నావో, ఎంత మౌనంగా ఉన్నావో, ఎంత ఓపికతో ఉన్నావో చూస్తూ అన్నీ భరిస్తున్నా కానీ నాకు టైం వస్తే మాత్రం నేనంటే ఏంటో చూపిస్తా. వెయిట్ అండ్ సీ. ప్రేమ ఒక మహావృక్షం, నువ్వెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది, గుండె లోతుల్లో జీవం పోసుకుంటూ. డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపము లాంటిది, నూనె ఉన్నంత వరకే వెలుగునిస్తుంది. మనసు నుండి పుట్టే ప్రేమ గుడిలో ఉండే దీపము లాంటిది. స్నేహం విలువ తెలిసిన వారు ఒక స్నేహితుడి రహస్యాలను మరో స్నేహితుడి దగ్గర చెప్పరు. జీవితం ఫేస్బుక్ లాంటిది, అందరూ మన ప్రాబ్లమ్స్ లైక్ చేస్తారు, కమెంట్స్ చేస్తారు, పక్కోళ్ళకి షేర్ చేస్తారు, కానీ ఎవరు సాల్వ్ చెయ్యరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సొంత ప్రాబ్లమ్స్ స్టేటస్ అప్డేట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటారు. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మిన్న. ఈ భూమి మీద జీవితమే శాశ్వతము కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతము కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంతో జీవించు. ఇతరుల మాటలు విని నిర్ణయించుకునే ముందు ఒకసారి నీ మనసు ఏం చెప్తుందో కూడా విను. చాలామంది దేవుడు అంటే ఎప్పుడో వృద్ధాపంలో చూసుకోవచ్చులే అని సోమరితనంలో ఉంటారు. ఇది పనికిరాదు. ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యువునకు దగ్గర అవుతున్నాడు. అందుకే కాలం విలువైనది. కోట్లు ఖర్చు పెట్టినా పోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి మనం మన ప్రతి క్షణమును సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుని ఆశ్రయించాలి, స్మరించాలి, భజించాలి, సేవించాలి. మిమ్మల్ని ప్రేమించే వారి మనసుని ఎప్పుడూ గాయపరచకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు. మౌనంగా మీ జీవితం నుండి వెళ్ళిపోతారు. ఏ ప్రతిఫలమును ఆశించకుండా ఇవ్వడము ప్రకృతి యొక్క అలవాటు. ఇదే నిజమైన మానవుడు అలవాటు చేసుకుంటే ప్రతి క్షణము ఆనందమయమే. లక్షలు కట్నం తెచ్చే అమ్మాయి కన్నా నీ లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే అమ్మాయిని ఇష్టపడు. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చొని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. వారు మనకంటే చిన్న పెద్ద అన్నది కాదు, మన మనసులో స్థానం ఎప్పుడూ ఉన్నతమే మిత్రమా. చివరికి ఏకాకులు అవుతారో తెలియదు, కానీ అందరూ ఉండి కొందరు మధ్యలోనే ఏకాకులు అవుతున్నారు. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించండి. ఎక్కువ మందితో పరిచయం పెంచుకోండి. ఒక్కరిద్దరితో స్నేహం ఉండండి.
ఎవరికీ శత్రువులు కావద్దు. సంస్కారాన్ని రంగరించి, వ్యక్తిత్వాన్ని నిర్మించి, విద్యను బోధించి, విజ్ఞానాన్ని పెంపొందించి, సుశిక్షితులైన పౌరులను అందించి, దేశభక్తిని నిలవెల్ల నింపి, భారతదేశాన్ని విశ్వగురుపీఠంపై పునః ప్రతిష్ఠితం చేసే గురుతర బాధ్యతను చేపట్టిన వారే నా ఉపాధ్యాయులు. ప్రేమ విఫలమైతే ప్రేయస్ కోసం చనిపోకూడదు. ఎందుకంటే ప్రేయస్కి ఇంకో ప్రేమికుడు దొరికే అవకాశం ఉంది. కానీ నీ తల్లికి ఇంకో కొడుకు ఎప్పటికీ దొరకలేడు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. నాన్న, నువ్వే ఉండి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వే ఉండి ఉంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. నాకన్నా ముందే ఈ లోకం గురించి, ఈ మనుషుల గురించి నీకు బాగా తెలుసు. మరి నన్నెందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? చాలా కష్టంగా ఉంది నాన్న. ఓ మిత్రుడు ఓ ప్రశ్న వేశాడు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి తేడాలేంటి అని. ఒక వ్యక్తి నువ్వు అడగగానే 1,00,000 రూపాయలు ఎలాంటి ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు, బాగుపడ్డావు. ఈలోపు తను దెబ్బతిని చివరకు తానిపోయాడు. ఆయన భార్య పిల్లలు బాజారున పడ్డారు. ఏ కాగితాలు లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లాల్సిన అవసరం లేదు. అది చట్టం. తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి. అది న్యాయం. డబ్బు వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కునేదాకా మద్దతుగా నిలబడాలి. అది ధర్మం. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. ఇది నిజం. నాన్న నలిగిపోతూనే నడకలు నేర్పగలడు, అలసిపోతూనే అలకలు తీర్చగలడు. ఆరంభంలోనే కాదు, అంతం వరకు. జీవితం, గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. చదువు ఒక్కటే కాదు, పిల్లలకు మానవత్వం కూడా నేర్పాలి. నమ్మిన మనిషి కంటే నమ్మకంగా ఉండే జంతువే మిన్న. మనకి కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కళ్ళని తుడిచేవారు స్నేహితులు, కనపడకుండా కంటతడి పెట్టేవారు తల్లిదండ్రులు. అమ్మఒడి మాత్రమే నీవు బాధలో ఉన్నప్పుడు అన్ని బంధాలు ఇవ్వలేని ఓదార్పు ఒక అమ్మఒడి మాత్రమే ఇస్తుంది. ఆవు ఎంత పవిత్రమైనది, గోవు, గంగా, గాయత్రి ఈ 3 పరమ పవిత్రమైనవి. ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్లే. క్రీములు లేకుండా చేయటంలోనూ అనేక నేత్ర, హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమాయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. ఆవుని ముట్టుకున్నంతని ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆవును నమస్కరిస్తే 3,000,000 దేవతలకు నమస్కరించినట్టే. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం. పరీక్షలకు చదివితే మార్కులు వస్తాయి, పరిస్థితులను చదివితే మార్పులు వస్తాయి. అలవాటైన మొబైల్ను వదలడానికే తెగ ఇదైపోతున్న మనం అలవాటైన మనుషులను మాత్రం అంత సులువుగా ఎలా వదలగలం? ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవ్వరు దగ్గరకు రారు. చూసిందల్లా కోరుకోవడం మనసు చేసే పని, రాసుకున్నదే ఇవ్వడం భగవంతుడు చేసే పని. వంకర మనసుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అణగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. దూరము నుండి చూస్తే అందంగాను, దగ్గర చూస్తే విషాదంగాను కనిపించేదే జీవితం. వేగం గమ్యాన్ని దగ్గర చేసేలా ఉండాలి. వేగం గమ్యాన్ని దగ్గర చేసేలా ఉండాలి, నిన్ను శాశ్వతంగా దూరం చేసేలా కాదు. నువ్వు ఆటలో పెరగాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. కానీ జీవితంలో నువ్వు గెలవాలంటే నీతోటి వారందరినీ ప్రేమించాలి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. 6 అడుగుల మనిషి గొప్పదనం 4 అంగుళాల నాలుకపై ఆధారపడి ఉంటుంది. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వారిని క్షమించు, కానీ నీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని మాత్రం క్షమించకు.
నేలను నాశనము చేసేవాడు నింగికి ఎదుగుతున్నాడు. అదే నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు.